భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో జీవితాన్ని గడపడం ఒక వింత అనుభూతిగానే చెప్పాలి. అక్కడ గురుత్వాకర్షణ లేని లోకంలో ప్రతి కదలిక కొత్తగా అనిపిస్తుంది. కాళ్ళు నేల మీద నిలిచేందుకు అవసరం ఉండదు. గాలిలో తేలుతూ గోడలపైన నడుస్తూ జీవించాల్సొస్తుంది. అలా ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంటుంది. నిద్రపోయే విధానం కూడా భూమిపైన ఉన్నట్లుండదు. అక్కడ మంచంపై పడుకోవడం అసాధ్యం. అందుకే ప్రత్యేకమైన స్లీప్ బ్యాగ్స్ను గోడలకు అమర్చుతారు. అందులో చుట్టేసుకుని నిద్రపోవాలి. వాతావరణం కారణంగా రోజుకు 16 సార్లు సూర్యోదయం అస్తమయం కనిపిస్తుంది. కిటికీ దగ్గర కూర్చుని భూమిని చూస్తూ నిద్ర మరచిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఆహారం తినడం కూడా భూమిపైన ఉండేలా ఉండదు. నీరు గాలిలో తేలిపోతుంది. అందుకే స్ట్రాల ద్వారా తాగాలి. ఫుడ్ కూడా ప్రత్యేకమైన బాక్సుల్లో ప్యాక్ చేసి ఉంటుంది. పొడి ఆహారాలను నీటితో కలిపి తినాలి. అటు బాత్రూంలు కూడా భూమిపైన ఉండేలా ఉండవు. సాధారణ నీటి ప్రవాహం ఉండదు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చేస్తారు. అక్కడ దుస్తులు ఉతకడం సాధ్యం కాదు. కొన్ని నెలలు వాడి ఆ తర్వాత వాటిని విడిచిపెడతారు. ఇక అంతరిక్షంలో శరీరంపై కొన్ని మార్పులు జరుగుతాయి. ఎముకలు బలహీనమవుతాయి. కండరాలు పనిచేయకపోతే తక్కువ శక్తివంతంగా మారతాయి. అందుకే వ్యోమగాములు ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ట్రెడ్మిల్ మీద నడవాలంటే తేలిపోకుండా బెల్టులతో కట్టుకోవాలి. మరో వింత అనుభూతి కూడా కలుగుతుంది. అంతరిక్షంలో ఒక వింత వాసన ఉంటుంది. బయట స్పేస్ వాక్ చేసి ఐఎస్ఎస్ లోపలికొచ్చినప్పుడు ఏదో కాలిన వాసనలా అనిపిస్తుంది. అది అంతరిక్షంలోని రేడియేషన్ ప్రభావంగా అలా జరుగుతూ ఉంటుంది. భూమిపైన మనకు గాలి, వాన, చెట్ల వాసన ఉంటాయి, కానీ అంతరిక్షంలో ఇవేమీ ఉండవు. అందుకే స్పేస్ ట్రావెల్ చేసిన వ్యోమగాములకు భూమికి తిరిగి వచ్చిన తర్వాత గాలి, వాన చినుకులు, సూర్యరశ్మి లాంటివి ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండాల్సొచ్చింది. కానీ వారి అనుభవం ఒక గొప్ప ప్రయాణంలా మారింది. భూమి బయట ఉండి దాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభూతి.